పులియమరంలో ఆత్మ నిజమైన సంఘటన. రాత్రి వేళ పచ్చటి అరణ్యంలో ఉన్న పల్లెటూరి చివరలో ఒక పెద్ద పులియమరముంది. ఆ చెట్టు వయసు దాదాపు 300 ఏళ్లు ఉంటుందని గ్రామస్థులు చెబుతారు. ఆ చెట్టు చుట్టూ ఎన్నో కథలు, భయానక సంఘటనలు మనుషుల నోళ్లలో తిరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ఈ చెట్టుకు దగ్గరలో చిన్న గుడి ఉండేది. ఆ గుడి పూజారి, గుడి తాలూకు పనులు చూసుకునే వ్యక్తి రాత్రి సమయంలో గుడి తలుపు మూసి వెళ్లేవాడు. ఒక రాత్రి అతను ఆలయం తలుపు మూసి ఇంటికి వెళ్లబోతున్నప్పుడు ఆ చెట్టు వద్ద ఆగాడు. ఎందుకంటే ఆ చెట్టు కింద నుంచి ఒక రకమైన చప్పుళ్లు, మనిషి ఏడుస్తున్నట్టు శబ్దాలు వినిపించాయి. పూజారి ఆ చెట్టు దగ్గరకు వెళ్లి చూశాడు. ఎవరూ కనిపించలేదు. కాని కొద్దిసేపు ఆగి చూసిన తర్వాత మళ్లీ అదే ఏడుపు, అది మరింత బలంగా మారింది. ఆ శబ్దం విని భయంతో పూజారి అక్కడి నుంచి పరుగెత్తి ఇంటికి చేరాడు. 2 రోజుల తర్వాత అదే చెట్టు దగ్గర ఒక వృద్ధుడు మృతి చెందినట్లు గ్రామస్తులు గమనించారు. చెట్టు కింద ఒక ఆడబిడ్డ శవం కూడా కనబడింది. అందుకే ఆ చెట్టు పులియమరంలో ఆత్మ అని పిలవబడ్డది. అప్పటినుంచి ఆ చెట్టులో ఆత్మ తిరుగుతుందని, ఆ చెట్టు దగ్గర వెళ్లే వారిని ఆత్మ పీడిస్తుందని గ్రామస్తులు చెబుతారు. కొందరు చెబుతారు ఆ ఆత్మ ఆడబిడ్డది అని, మరికొందరు ఆ వృద్ధుడి ఆత్మ అని. ఒకసారి కొంతమంది యువకులు ఆ చెట్టు భూతం ఉందో లేదో పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. అందులో సుబ్బు అనే యువకుడు చెట్టుకి దగ్గరగా వెళ్లి కాంతి పట్టి చూస్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక చల్లటి గాలి వీసింది. ఆ గాలి గమనించేలోపే సుబ్బు కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే సుబ్బు మిత్రులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ సుబ్బును పరీక్షించిన తరువాత చెప్పాడు, ఇతని మీద ఏదో అనుభవం ఉంది. భయంతోనే ఈ పరిస్థితి వచ్చింది. సుబ్బు కోలుకున్న తరువాత అతను చెబుతున్నాడు, చెట్టు కింద నువ్వు పడి ఏడుస్తున్న ఒక ఆడబిడ్డను చూశాను. ఆ ఆడబిడ్డ మొహం చూస్తే భయంకరంగా ఉంది. కళ్లల్లో రక్తం, నోరు నుంచి నల్లటి నీరు కారుతూ నన్ను కట్టి పట్టేసింది. ఇప్పటి నుంచి ఆ చెట్టు దగ్గర ఎవరూ వెళ్లే ధైర్యం చేయరని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ చెట్టు చుట్టూ ఇంకా ఆ ఆత్మ తిరుగుతూనే ఉందని గ్రామస్తులు భయంతో చెబుతున్నారు. చివరగా గ్రామస్తులు చెబుతున్నారు, ఆ చెట్టు దగ్గర రాత్రి వేళకు వెళ్లకూడదు. ఆత్మని నిద్రలేపితే అది వదిలిపెట్టదు అని. ఇది నిజంగా జరిగింది అని అందరూ భయంతో చెబుతున్నారు.